అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి అంతర్గత సమాచారం అయితే అందడం జరిగింది. అసలు విషయం ఏమిటి అంటే, గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు నియమించిన సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పెద్ద బాంబు పేల్చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మా పైన కక్ష కట్టి ఈ విధంగా జంతువు కొవ్వు ఉంది అని చెప్పేసి నిందలు వేశారు. సిట్ అయితే క్లీన్ చిట్ ఇచ్చింది, దీంట్లో జంతువు కొవ్వు లేదు అని చెప్పేసి ఆ ఒక్క పాయింట్ని పట్టుకుని కల్తీ జరిగిందా జరగలేదో పట్టించుకోవట్లేదు. అసలు సిట్ ఏమిచ్చింది, కల్తీ జరిగింది, కెమికల్స్ యూజ్ చేశారు, అది నెయ్యే కాదని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క జంతువుల కొవ్వు లేదు అన్న ఒక పాయింట్ని అయితే పట్టుకుని అసలు కల్తీయే జరగలేదని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. అదే తరుణంలో మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్, అందులోనూ బాగా ఆప్తుడు, వైసీపీ పార్టీలో సీనియర్ నేత, మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా ఏకంగా 4 సంవత్సరాలు బాధ్యతలు వహించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది, కాకపోతే దీంట్లో మా తప్పు లేదు, అందులో జంతువు కొవ్వు లేదు అని చెప్పేసి ఒక పెద్ద బాంబునైతే జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పేల్చడం జరిగింది. అంటే ఒకవైపు పార్టీ అధినేత ఏం చెప్తున్నారు, కల్తీ జరగలేదు, తిరుమల లడ్డూలో అసలు కల్తీయే జరగలేదు మా హయాంలో అని చెప్పేసి ఆయన డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు మరి ఆయన మనసులో ఏం కలిగిందో తెలియదు, కానీ తప్పు చేసామని భయం కాస్త వెంటాడింది ఏంటో తెలియదు, కానీ ఆయన కాపాడుకోవడం ఇంకేం చేశారు, కల్తీ జరిగింది, అయితే మా తప్పు లేదు, మా ప్రమేయం లేదు, అధికారులు తప్పు చేసి ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా వైసీపీ పార్టీ పరిస్థితి ఏమైపోయింది అంటే, ముందు నొయ్యి అలాగే వెనక గొయ్యినట్టుగా తయారైంది. ఎందుకు అంటే, ఒకవేళ నిజంగానే ఆయన అదే మాటల్ని వైసీపీ పార్టీ మొత్తం స్టాండ్ తీసుకుందాము అంటే, అధినేతే డిఫెండ్ చేస్తున్నారు ఏమని, లేదు కల్తీ జరగలేదు అని చెప్పేసి. కాకపోతే టీటీడీ చైర్మన్గా అంటే మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు, కల్తీ జరిగిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో నడిపిన కథలన్నీ కూడా అబద్ధం, కావాలని ఇలా చేయించారు అని చెప్పేసి ఒప్పుకోవాల్సి వస్తుంది. లేదు కల్తీ జరగలేదు అనుకుంటే కనుక అసలు మీ పార్టీలో ఉన్న వ్యక్తి, అందులో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒప్పుకుంటే ఇంక మీరు చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఏది నిజం అని ప్రజలు అడిగే ప్రశ్నకు ప్రజెంట్ అయితే వైసీపీ పార్టీ దగ్గర జవాబు లేదు. దాని కారణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారి పైన పూర్తి అసహనం వ్యక్తం చేశారని చెప్పేసి సమాచారం వచ్చింది. అసలు ఆ తీరుగా ఎందుకు మాట్లాడాలి, ఒకవైపు నేను కష్టపడుతున్నాం కదా, నేను ఇంతలాగా చేసిన తప్పును కవర్ చేసుకుంటున్నాం కదా, మీరు ఎందుకు ఈ విధంగా మొత్తం అంతా కూడా మటాష్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా అయితే చర్చలు నడుస్తున్నాయని సమాచారం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి అంటే దీనిపైన అవగాహన లేని వాళ్ళు అనుకోవచ్చు, కూటమి ప్రభుత్వం ఏమో అలా చెప్పింది, సిట్ ఏమో రిపోర్ట్ ఇచ్చింది కల్తీ జరిగిందని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి ఆ సిట్ రిపోర్ట్నే మరి కావాలని చెప్తున్నారా లేదా నిజమా అని చెప్పేసి ఈ విధంగా జరుగుతుంది. చాలా మందిలో సంకోచాలు ఉంటాయి అసలు ఏంటి అని చెప్పేసి. కానీ ఒక్కటైతే నిజమండి, అదేంటంటే మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది అని మాట వచ్చింది అంటే సిట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే, మరి వాళ్ళ హయాంలో ఆయన టీటీడీ చైర్మన్ గా ఉండి ఎందుకు చేశారు అసలు, ఎందుకు అంటే 2022లోనే రిపోర్ట్ వచ్చింది, దాన్ని ఎందుకు పట్టించుకోలేదు అంటే ఇదంతా కావాలనే జరిగింది. హిందువుల నమ్మకం పైన దెబ్బ తీద్దామని చెప్పేసి పక్కా ప్రీ ప్లాన్డ్గా చేశారు. అయితే మీరు చేసింది తప్పు అని ప్రజల్లో బాగా వ్యతిరేకత రావడం వల్ల మరి కొంతమంది మనసులు మారిపోలేదు, కానీ కవర్ చేసుకుంటున్నాయి, భయపడుతున్నాయి బాగా. అయ్యో ఆ విధంగా తప్పు చేసినప్పుడు మనల్ని ప్రజలు మామూలుగా కాదు ఏకిపారేస్తారని చెప్పేసి చాలా అంటే చాలా భయపడుతూ ఒక మాట స్టేట్మెంట్ అలా ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క మాట చాలండి, వాళ్ళు నిజంగా వాళ్ళ హయాంలో చేశారా చేయలేదని చెప్పేసి. కానీ కవర్ డ్రైవ్ ఏం చేస్తున్నారు, ఈయన విరాట్ కోహ్లీలాగా చాలా చక్కగా కవర్ డ్రైవ్ చేశారు, ఏంటి తప్పు మాది లేదు అని చెప్పేసి. అయితే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అదేం చేసింది, ఇది ఎంత కవర్ డ్రైవ్ చేసినా సరే బాల్ని బౌండరీ వైపుకి వెళ్ళనివ్వకుండా జడేజాలాగా ఫీల్డింగ్ చేసి మరి బాల్ని మళ్ళీ వెనక్కి విసిరేసింది. అంటే అక్కడ బౌండరీ రాలేదు, మొత్తానికి 2 పరుగులు వచ్చినాయి. ఆ 2 పరుగులు విజయానికైతే సరిపోలేదన్నమాట. సో ఆ విధంగా
వైవి సుబ్బారెడ్డి గారు ఎంత ప్లాన్డ్గా ఎలా చేద్దాం అనుకున్నారు, కానీ మొత్తానికైతే ప్రజెంట్ అది వైసీపీకి చాలా పెద్ద దెబ్బ. అసలు 4 ఏళ్ళు టీటీడీ చైర్మన్గా ఉండి కల్తీ జరుగుతుంటే మీరెందుకు కనిపెట్టలేదు అని చెప్పేసి కూడా ప్రజలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. కానీ ఏం చేసినా ఏం జరిగినా సరే మొత్తానికి దొంగలు దొరికేశారండి. కాకపోతే బయటపడడానికి, అందరికీ బయటకు తెలియడానికి కాస్త ఆలస్యం అవుద్దేమో, కానీ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. అందులోనూ ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుద్దో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.